అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పైనుంచి కింద దాకా గబగబా 10 సార్లో ఆ లెటర్ చదివింది శృతి. ఆ లెటర్ మరొకరి చేతిలో పడ్డా ఎవరూ అనుమానించరు. ఆ జాగ్రత్త ముందే తీసుకుంది శృతి. చిన్నమ్మకి ఎక్కువ మంది పిల్లలని, చిన్నమ్మ భర్త పోయాడని తనపై జాలితో చేరదీసిందని, ఆ పిల్లలందరికీ చాకరీ చేస్తూ చదువుకున్నానని, ఇప్పుడు నెల నెల తన జీతం 3 వంతులు పంపిస్తానంటేనే తననిక్కడికి పంపించిందని, తను చచ్చినా ఆవిడికి ఏ దిగులు లేదని చెప్పి ఉండబట్టి ఇలాంటి లెటర్ ఎవరి చేతిలో పడ్డా ప్రమాదం లేదు. పైగా లెటర్స్లో కూడా ఈ పిల్ల మీద సాధింపులు, అధికారం చలాయించడమునా అనుకుంటారు. లెటర్ బాగానే అర్థమైంది శృతికి. సిద్ధార్థ వచ్చాడు, దిగులో మరేమో కానీ ఇల్లు కదలడం లేదు అంటే అర్థం దిగులు కాదు, మరేదో కారణం అంటే అన్నయ్య ఇంకా దాక్కున్నాడనే అర్థం. ఇన్నాళ్ళు ఎక్కడున్నట్లు? పోయిన డబ్బు ఏమైంది? అన్నయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు కదా, అన్నయ్య గురించి వివరాలు ఎలా తెలుసుకోవడం? అన్నీ ప్రశ్నలు. శృతి తల తిరిగిపోతున్నది. ఓ పక్క పట్టలేని ఆనందం, మరో పక్క అంతులేని ఆలోచన. కొద్దిసేపు ఆగి స్వాతి వద్దకు వెళ్ళింది శృతి. నీ ముఖం అదోలా ఉందేమిటి శృతి? చూస్తూనే అడిగింది స్వాతి. ఎలా ఉన్నాను అంటూ తడబడింది శృతి. వికలాంగులకి బుద్ధి పొదనెక్కువ అంటారు. స్వాతి అంతే, మనిషిని చూసి మనసును చదివేస్తుంది. ఎలా ఉన్నావో చెబుతా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. ముఖంలో సంతోషం, ఆందోళన చీకటి వెలుగుల్లా దోబూజులాడుతున్నాయి. మనిషి ఇక్కడ, మనసెక్కడో ఉంది. ఆ చూపుల్లో ఏదో చెయ్యాలి అనే తపన ఉంది. ఆ కళ్ళు ఊరికే చంచలిస్తున్నాయి, పెదవులు చిన్నగా కంపిస్తున్నాయి. ఏదో ఊహించనిది అదాటుగా ఎదురైతే మృదువుగా తన చేత్తో స్వాతి నోరు మూసింది శృతి. సరిపోతుంది, నేనిప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా వచ్చాను. ఓవేళ నీ ఊహ కరెక్ట్ అయ్యి, సరే నేను పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకు ఏడి మరి? పెళ్లి కొడుకుని నేను. తొలిపాదం గదిలో పెడుతూ నన్ను చూసి అక్కడ ఆగిపోయి ముఖ కవళికలు మారుస్తూ ఉన్నావని నా గాఢాభిప్రాయం శృతీదేవి. లెస్సబలిగితివి స్వాతి కుమార, వెంటనే అంది శృతి. స్వాతి ఫక్కున నవ్వింది. శృతి ఆ నవ్వుతో శృతి కలిపింది. నీకో గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నా శృతి, కానీ చెప్పను. ఎందుకనో? అప్పటికప్పుడే థ్రిల్ కలిగించాలని ఆలోచించి అదేమిటో కనిపెట్టలేనేమిటి? లాభం లేదు, నీ ఊహ కందనిది. ఏంటబ్బా? అంతగా ఆలోచించకు, తల తిరిగిపోగలదు. ఇప్పటికే ఆలోచించి తల తిరిగిపోతున్నది. చటుక్కున అనేసిందేమో పొరపాటు గ్రహించి నాలుగు ఖర్చుకుంది. దొరికిపోయావు. ఇందాక ఏమీ లేదన్నావే? లేకేం, ఏదో ఉంది. ఏంటమ్మా అంత తల తిరిగిపోయే ఆలోచన? నిజంగా ఏం లేదు. నిజంగా ఏదో ఉంది. చెప్పకపోతే నేను మాట్లాడను అంటూ మూతి ముడుచుకుంది స్వాతి. మా అమ్మవు కదూ? ఈ తఫా కళ్ళు కూడా మూసుకుంది స్వాతి. నా బంగారు తల్లి కదూ? స్వాతి గడ్డం పుచ్చుకుంది శృతి బతిమిలాడుతూ. సరిగ్గా అప్పుడే గదిలోకి వచ్చింది నళినీదేవి. వచ్చి గుమ్మంలోనే ఆగిపోయింది. ఇహ లాభం లేదని శృతి కూడా ఉట్టుట్టి కోపం తెచ్చుకొని, ఇదిగో స్వాతి, నేను తలుచుకుంటేనా నీ ముక్కు పిండి ఆ రసం విదేశాలకు ఎగుమతి చేస్తాను అంటూ స్వాతి ముక్కు పట్టి పిండింది. అబ్బా అంటూ కళ్ళు తెరిచిన స్వాతి గుమ్మంలోనే ఉన్న తల్లిని చూసి అమ్మా అంది. శృతి తల తిప్పి చూసి చటుక్కున మంచం మీద నుంచి లేచింది. నళినీదేవి నీ అంతస్తు ఎక్కడా, నా కూతురి అంతస్తు ఎక్కడా అన్నట్లు ఒక చూపు చూసి రాయంచలా టీవీగా నడుస్తూ వచ్చి స్వాతి పక్కనే కూర్చుని స్వాతి తల మీద చేయి వేసి నిమిరింది. శృతి తల వంచుకొని చేతులు కట్టుకుని నిలబడిపోయింది. పైవారమే చండీదేవి పూజ, ఈసారి నువ్వు కూడా దగ్గరుండి చూద్దుగాని అంది నళినీదేవి. వద్దమ్మా, ఆ దేవి దయ నాపై ఈ మాత్రం ఉండబట్టే ఆరోగ్యం ఈ మాత్రమైనా బాగుంది. నాకు ఇదే చాలమ్మా. నడక వస్తుంది, కాళ్ళు బాగవుతాయనే ఆశ ఎలాగూ లేదు కదా. అలా అనకు తల్లి. ఆ దేవి దయ ఉంటే కాళ్ళు బాగు కావడం ఎంతసేపు? పోనీ నీ మాటే నిజం. నేను ఎక్కడున్నా దేవిదయ నాపై పరిపూర్ణంగా ఉంటే కాళ్ళు బాగవుతాయి. నాకు అక్కడికి రావడం ఇష్టం లేదమ్మా అంది స్వాతి. నళినీదేవి నొసలు ముడిపడ్డాయి. ఎందుకని? అంది. కాళ్ళు బాగానే ఉన్నంతకాలం నాన్నగారు పూజ చేస్తూ కూర్చునేవారు. ఇప్పుడేం చేయగలుగుతున్నారు? కొద్ది కాలం క్రితం నేను నీ మాట కాదనక పూజ చేసేదాన్ని. ఫలితమేముంది? భగవంతుడికి నమస్కారం భక్తితో పెట్టాలి కానీ చేతులకి బంగారు తొడుగులు తొడుక్కుని పెట్టనక్కర్లేదమ్మా. అదీ కాకపోయినా మరో ఇబ్బంది ఉందమ్మా. వీల్చైర్లో కూడా ఇదివరకులా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. 10 నిమిషాలు కాగానే వీపులో నొప్పి బయలుదేరుతున్నది. పోనీ కాసేపు పడుకుని కాసేపు కూర్చునేటట్టు ఏర్పాటు చేయిస్తాను పట్టుదలగా అంది నళినీదేవి. అప్పుడు అందరూ చూసేది చండీ పూజ కాదమ్మా, నన్ను. ఆ పైన చెప్పేదేం లేదన్నట్లు కళ్ళు మూసుకుంది స్వాతి. నళినీదేవి మాతృహృదయం కరిగిపోయింది.
"హ్మ్" అనే భారమైన నిట్టూర్పు అప్రయత్నంగా పైకి వచ్చింది. "ఈరోజు చంద్రమతి కొత్త వంట ఏం చేస్తుందమ్మా?" మాట మార్చి నవ్వుతూ అడిగింది స్వాతి. "చెయ్యడానికేముంది, తిమ్మిని బమ్మి చేస్తుంది. ఈ పనివాళ్లను ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి. కాస్త చనువిస్తే చాలు నెత్తికెక్కుతారు. అందుకే తరచూ నీకు చెప్పేది, మన మంచితనం ఆధారంగా మనల్ని పట్టుకుని ఏమే అంటే చూసేవాళ్లకు బావుండాలా అంటూ చురుక్కుమని గుచ్చుకునేలా శృతిని ఓ చూపు చూసింది నళినీదేవి. ఈ మాట చెప్పేది తనకి కాదని, శృతికి అని స్వాతి గ్రహించుకుంది. అనవసరంగా చంద్రమతి మాట ఎందుకెత్తాను అనుకుంది బాధగా. నళినీదేవి ఏ ఉద్దేశంతో అందో శృతికి బాగానే అర్థమైంది. ఒకసారి నళినీదేవి శృతిని మందలించింది. కారణం ఆవిడ ముందు శృతి స్వాతిని నీవు నీవు అంటూ ఏకవచనంతో మాట్లాడింది. స్వాతి అని పిలిచింది కూడా. బొడ్డు కోసి పేరు పెట్టినట్లు పేరుతో పిలుస్తున్నావే, చిన్నమ్మగారనో చిన్నమ్మాయి గారనో పిలువు. మీరు అను, నీవు అనకు ఇహపై ఆజ్ఞాపిస్తున్నట్లే అంది నళినీదేవి అప్పుడు. నా ఇష్టంతో అలా పిలుస్తున్నదమ్మా. అలా పిలవంది నా ఫ్రెండ్ ఎలా అవుతుంది? ఇది నా ఇష్టానికి వదిలేయి, లేకపోతే శృతిని పంపించేయి అంది స్వాతి కాస్త గట్టిగానే. అక్కడితో నళినీదేవే తగ్గింది. ఇందాక తనొచ్చినప్పుడు స్వాతి ముక్కు శృతి పట్టుకుని ఆడించడం చూసి సమయానుకూలంగా ఇప్పుడు ఓ మాట విసిరింది. నళినీదేవికి నిలువెల్లా గర్వమే అని, కఠినాత్మురాలని, రూపం మాత్రం మృదువైన పువ్వులాంటిదని శృతి ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలుసుకుంది. ఇదే కాక చాటుగా నళినీదేవి రఘునందన్ల ప్రవర్తన చూసింది. ఇంకా ఆ ఇంటి కొన్ని రహస్యాలు అవగాహన చేసుకుంది. ఏమీ తెలియనట్లు ఆ పైన చాలా జాగ్రత్త వహించింది. ఇప్పుడు నళినీదేవి అన్నందుకు కించిత్ కూడా బాధపడలేదు శృతి. మరి కొద్దిసేపు స్వాతితో మాట్లాడి గది విడిచిపెట్టి వెళ్ళిపోయింది నళినీదేవి. అమ్మ మాటలు పట్టించుకోవద్దు శృతి, జాలిగా అంది స్వాతి. ఈ పిల్లతో ఏమొచ్చినా పట్టలేమమ్మా, అందరూ తనలాంటి శృతిమెత్తని వారే అనుకుంటుంది అంటూ శృతి మళ్ళీ స్వాతి పక్కనే మంచం మీద కూర్చుని బుగ్గ పిండింది. ఈ సంగతి ఇంతటితో వదిలేయి, చండీ పూజ దాని కథా కామామిషు చెప్పు చిరునవ్వుతో అంది. శృతి నవ్వుముఖం చూడగానే స్వాతి అంతా మర్చిపోయింది. పైవారం జరపబడే చండీ పూజ వివరాలు ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టింది. చండీ పూజ రోజున ఈ ఇంట్లో అంతా పూజ చూడడానికి గుడి దగ్గరకు వెళతారు. ఆ టైంలో వీలైతే శ్రీదేవికి ఫోన్ చేయవచ్చు. ఫోన్లో వివరాలు చాలానే తెలుస్తాయి. ఆ దేవుడు కాదు ఆ చండీదేవి దయ తన మీద ఉంటే కింద హాల్లో ఫోనున్న గదిలో ఎవరూ ఉండరు. ఫలానా రోజున వీలైతే ఫోనులో మాట్లాడతానని శ్రీదేవికి లెటర్ రాయాలి. స్వాతి చెప్పేది వింటూ శృతి పై విధంగా తన ప్లాను ఆలోచించింది. స్వాతి చెప్పడం ముగించి, ఈ రఘునందన్ మేనేజర్ అనుకుంటున్నాడో, ఈ ఇంటి యజమాని అనుకుంటున్నాడో, నువ్వు వచ్చిన తర్వాత పత్రికలకి చందా కట్టడం వగైరా పోస్టు పనంతా నీకు అప్పగించాడు అంటూ విసుక్కుంది. పర్వాలేదు, ఇలాంటి చిన్న పనులు చేయాలంటే పెద్ద పెద్ద పనులు చేసేవారికి బద్ధకం. నేనేదో పెద్ద శ్రమ పడడం లేదు కదా అంది శృతి. నీవు వచ్చే ముందే డైరీ తిరగేశాను. ఓ వారపత్రికకి 2 మాసపత్రికలకి ఈ వారంలోనే చందా డబ్బు కట్టాలి. టైం అయిపోయింది. న్యూకాల్ పబ్లికేషన్ చందా డబ్బు కట్టాలి. న్యూకాల్ పబ్లికేషన్ వారికి లెటర్ రాసి కొత్త వాటిని 8 నవలలు ప్రచురించారు. మరికొన్ని చోట్లకి లెటర్స్ రాయాలి అంటూ లిస్టు చెప్పింది స్వాతి. నేనే అన్నీ స్వయంగా రేపే చేస్తాను. ఇప్పటికి 2 సార్లు పోస్టాఫీస్ చూశాను, కొత్తేం లేదు. నేనే పోస్టాఫీస్కి వెళ్ళి పనంతా పూర్తి చేస్తాను అంది శృతి. ఈ రాత్రికే వివరంగా లెటర్ రాసి వాటితో పాటు స్వయంగా తను పోస్టులో పడేయాలి అనుకుంది వచ్చిన అవకాశానికి సంతోషిస్తూ శృతి. ఏదైనా హిందీ సినిమా కథ చెప్పవు అంది స్వాతి. శృతి తను చూసిన సినిమాలు ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళకు కట్టేటట్లు స్వాతికి చెప్పింది. సినిమా కథ గుర్తొచ్చింది, చెబుతాను అంటూ వెంటనే కథ మొదలుపెట్టింది శృతి. సినిమా చూస్తున్నట్లే ఆనందిస్తూ చెవులప్పగించింది స్వాతి.